రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే కంచెల్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. కేవలం 11 సీట్లు ఇచ్చిన వైసీపీ పార్టీకి బుద్ధి రాలేదు. గత 5 ఏళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎన్నో వేల మంది జీవనాధారం పొందుతున్న ప్లాంట్ ను వైసీపీ హయాంలో మూసివేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది తెలుగుదేశం పార్టీ. నా కేసుల కోసం రాష్ట్రాన్ని స్టీల్ ప్లాంట్ ను ఏమైనా చేస్తారన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉక్కు కర్మాగారానికి లాభాలు వచ్చే విధంగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలు నడిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది. వైసీపీ హయాంలో చట్టబద్దమైన తప్పులు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రానికి రాబోతుంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా, ఒక ఆర్థిక కేంద్రం అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం. మన భారతదేశానికి ఏదైతే బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, ఒక టూరిజం క్యాపిటల్, ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్, ఒక మంచి సిటీగా నిర్మించాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురావడానికి ఏదైతే ప్రపంచ ఆర్థిక సంస్థ ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరుగుతున్నటువంటి ఈ 4 రోజుల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి టీం ఇన్క్లూడింగ్ మన కుప్పం నుంచి కూడా ఒక ప్రతినిధి, ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అక్కడ తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడానికి లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి కూడా ప్రత్యేకంగా ప్రాజెక్ట్స్ కూడా రావడానికి కూడా ఇక్కడ కార్యక్రమాలు అనేది చాలా చాలా ముఖ్యం. ఆ రోజు ఆయన చేసినటువంటి ప్రజెంటేషన్స్ ఒక ప్రపంచ స్థాయి ఆర్థిక నిపుణులు, ప్రపంచ అధినేతలు, ఎన్జిఓస్ కానీ, అదేవిధంగా సైంటిస్టులు కానీ ఎంతో గొప్పవాళ్ళు ఉన్నటువంటి అటువంటి సదస్సులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజెంటేషన్ చూస్తూ ఉంటే ఆయన ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసరా అనిపించే స్థాయిలో ఆయన ఈ వయసులో ఆయన ఇస్తున్నాడు ప్రజెంటేషన్. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క ఆ కెపాసిటీని చూసి చాలామంది ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం మనం అందరం కూడా కష్టపడి ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ సంస్థని, ప్రభుత్వ రంగ సంస్థని కాపాడి అది ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం ఉపయోగపడేలా చేయడంలో తెలుగుదేశం పార్టీకి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది 1994లోనే నిరూపించడం జరిగింది. తర్వాత 1998లో అప్పటి వాజ్పేయి గారితో మాట్లాడి 1650 కోట్లు తీసుకొచ్చి విశాఖ ఉక్కుని అప్పుడు కూడా మళ్ళీ పరిరక్షించడం అనేది చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది. రకాల కన్సల్టెంట్స్ వాళ్ళందరి సలహాలు సూచనలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల సలహాలు సూచనలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళటం, తద్వారా విశాఖ ఉక్కుని కాపాడటంతో పాటు లాభాల పాటని పట్టించే విధంగా